మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. యోహాను సువార్త 15వ అధ్యాయము 26, 27 రెండు వచనములు. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించునుగాక. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఈ దినం మనము పెంతెకోస్తు ఆదివారంలో ప్రవేశించి ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు తన సేవాకాలాన్ని ముగించిన తరువాత సంఘమును అభివృద్ధి చేయుటకు మరియు సంఘములో జనులకు ప్రేరణనిచ్చి సంఘాన్ని నిర్మించడంలో దినదినము విశ్వాసులకు సహాయకరంగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధానము పరిశుద్ధాత్మ దేవుని స్వరూపములో ఆయన మనతో ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుని ఈ భూమిపైకి పంపించి ఉన్నాడు. దేవుని యొక్క ఉపస్థితి మనతో ఉండడం పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి కార్యము. క్రైస్తవ విశ్వాస ప్రకారము త్రిత్వము అనేటువంటిది మనము గమనించినప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటై ఉన్నటువంటి దేవుడు. ఇది చాలా పెద్ద సిద్ధాంతమైనప్పటికీ మన యొక్క విశ్వాసము దేవుడు తండ్రిగాను, కుమారునిగాను, పరిశుద్ధాత్మ స్వరూపములోను ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు తరువాత దేవుని యొక్క ఉపస్థితి, దేవుని యొక్క గుర్తింపు పరిశుద్ధాత్మ దేవుని రూపములో ఉన్నది. కనుక ఎలాగూ తండ్రి అయిన దేవుడు వ్యక్తిత్వం కలిగి ఉన్నాడో, ఎలాగూ కుమారుడైనటువంటి దేవుడు వ్యక్తిత్వం కలిగి ఉన్నాడో, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా వ్యక్తిత్వం కలిగి ఉన్నాడు. ఈ సత్యాన్ని గమనించాలి. ఆత్మ అనగానే అదేదో గాలి అని, వచ్చిపోయేదని, లేదంటే ఆత్మ అంటే ఒక శక్తి మాత్రమే అని అనుకున్నట్లయితే తప్పు అవుతుంది. ఆయన దేవుడు, మూర్తిమత్వము, వ్యక్తిత్వము కలిగినటువంటి వాడు, ఆత్మస్వరూపములో ఉన్నాడు. దీన్ని మనము అర్థం చేసుకోవాలి. అర్థం కానందువలన కొందరు తప్పుగా దీన్ని ప్రజెంట్ చేయడం వలన కొందరికి ఎంతో నష్టం జరుగుతుంది, సంఘానికి ఎంతో నష్టం జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పంపడంలో దేవునికి కలిగినటువంటి ఉద్దేశము, ఆయన మన చెంత ఉండి మనలను ఆదరించి మనలను నడిపించి సంఘములో లేదంటే దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా మనం ఎలా ఉండాలో దినదినము ప్రతి క్షణము ప్రతి అడుగులోనూ మనకి సహాయం చేసేటువంటి ఒక గొప్ప దేవుని పరిశుద్ధాత్మ రూపములో దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 16, 17, 26. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధానము, ఆయన ఎల్లప్పుడూ మనతో ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఈ మూర్తిమత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు, అన్యులతో లేడు. ఎవరైతే క్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారితో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు.
26వ వచనం గమనించినప్పుడు, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. సమస్తమును బోధించి, క్రీస్తు ప్రభువారు ఏ సంగతులు ఈ భూమిపై ఉండి నేర్పించాడు, దేవుని రాజ్యము వారసులుగా, దేవుని రాజ్యానికి వారసులుగా మనం ఎలా ఉండాలి అని ఆయన ఏర్పాటు చేసి బోధలు చేసి ఉన్నాడు. అవన్నీ మనకు జ్ఞాపకం చేసి మనము మార్గము తప్పిపోకుండా దేవుని రాజ్యమును గురిగా పెట్టుకొని నడుచుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. రెండవది, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఇంకొక పని ఏంటంటే, ఆయన మనలను మన నిజ స్వరూపాన్ని మనము ఒప్పుకునేట్లుగా చేస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 8 నుండి 11 వచనముల వరకు ఉన్నటువంటి భాగంలో, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. లోకులు నాయందు విశ్వాసముంచలేదు కనుక పాపమును గూర్చియు నేను తండ్రి వద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు కనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొన చేయును. దేవుని నీతిని, మన యొక్క స్థితిని, మన నిజ స్వరూపాన్ని మనము గమనించి మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి నుండి దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి ఆ నీతి మత్వానికి మనము ఎదుగునట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. దేవుని నీతిని మనము అంగీకరించి దానిలో మనము మార్పు చెందడానికి, నీతిమంతులుగా మనము మార్పు చెందడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. మూడవ పని పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటిది, మనలను పరిశుద్ధులుగా ఆయన చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తరువాత బాప్తీసం పొందుట ద్వారా మనము పరిశుద్ధతలోనికి ప్రవేశిస్తున్నాం. పరిశుద్ధులుగా మనం ముద్రించబడుతున్నాం. గలతీయులకు రాసిన పత్రిక, పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22, 23 వచనాలు మనం గమనిద్దామండి. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించినప్పుడు మనము ఆత్మ ద్వారా దేవుని యొక్క రూపానికి దినదినము మనము దగ్గరికి రావాలి, దేవుని స్వరూపంలోనికి మారాలి. ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రణాళిక. కనుక ఆత్మను పొందినటువంటి మనము, పరిశుద్ధాత్మ మనతో ఉన్నాడు గనుక మనలో ఈ లక్షణాలు క్రమక్రమంగా అభివృద్ధి చెందాలి. ఒకటి, ప్రేమ. యేసుక్రీస్తు మనకి నేర్పించినటువంటి ప్రేమ నిస్వార్థమైనది, ఏమీయునూ ఆశించక, ఏ ఫలమును కోరుకొనక, దేవుని యొక్క స్థానములో ఉండి ఇతరులను మనము ప్రేమించగలగాలి. వారు మనల్ని హింసించవచ్చు, కష్టపెట్టవచ్చు, నష్టపరచవచ్చు, దుఃఖపరచవచ్చు. వాటికి భయపడి మనము దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ స్వభావాన్ని కోల్పోకూడదు. ప్రేమించాలంతే. సంతోషము, ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండగలగాలి. లోకంలో అనేక సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు చాలా ఉంటాయి. మనము శ్రమ పడవలసి ఉన్నది. అయితే శ్రమలలో కూడా
దేవుడు మనకిచ్చినటువంటి ఈ భాగ్యాన్ని, ఈ యొక్క రక్షణ వరాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, నేనిప్పుడు దేవుని స్వరూపములోనికి మారుతున్నాను, దేవుని రాజ్యములో ఉండబోతున్నాను, కనుక ఇవి నాకు దుఃఖాన్ని కలిగించవు. ఆ విషయం మనకు తెలిసినప్పుడు మనము నిత్యము సంతోషంగా గడపగలుగుతాం. అలాగే సమాధానము. లోకములో అనేక స్ట్రగుల్స్ ఉంటాయి. ఉద్యోగ విషయములో, కుటుంబ విషయములో, సమాజంలో అనేక రీతులుగా సమస్యలు ఎదురవుతుంటాయి. ఎన్ని సమస్యలు వచ్చినా సమాధానాన్నే కోరుకోవాలి కానీ వైరాన్ని, కక్ష సాధింపుల్ని, ఈర్ష్యలను మనం పెట్టుకోకూడదు. ఇవి పెట్టుకున్నప్పుడు సమాధానం ఉండదు, ఎప్పుడు స్ట్రగుల్ ఉంటుంది. వాళ్ళు బాగుపడుతున్నారు, వాళ్ళకి అది వచ్చింది, వీళ్ళకి ఇది వచ్చింది, నాకంటే వాళ్ళు ఎక్కువగా ఎదిగిపోతున్నారను, లేకపోతే నాకు లేనిదో వాళ్ళ దగ్గర ఉందను, ఏదేదో ఉన్నప్పుడు మనసులో సమాధానం ఉండదు. ఎప్పుడు కూడా దుఃఖం కలుగుతుంది, వేదన కలుగుతుంది. ఆ వేదన క్రీస్తుని అంగీకరించిన వారికి ఉండకూడదు. అది లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. దీర్ఘశాంతము, మన యొక్క కోపాన్ని, ఉగ్రతని మనము తగ్గించుకొని, అది లేకుండా చేసుకొని శాంతంగా, దీర్ఘశాంతము అంటే ఎంతో ఓర్పుతో జీవించగలగాలి. దయాళుత్వము, ఇతరులను చూసి హేళన చేయడము, వాళ్ళ యొక్క కష్ట సుఖాలను పట్టించుకోకుండా ఉండడం కాకుండా దయగలిగిన స్వభావం గలవారమై ఇతరులను అర్థం చేసుకొని వారి కష్టాలను తెలుసుకోగలగటం, ఎంతో మంచి గుణం క్రైస్తవుడు కలిగి ఉండాలి. ఇది ఇతరులకు ఉండదు. వారు ఎంత గొప్పగా మా మతం గొప్పది, మా గ్రంథాలు గొప్పవని ఎగిరినా ఇతరుల పట్ల దయాగుణం అనేటువంటిది వారికి ఉండదు. ఉన్నా ఏదో పుణ్యం కోసము, పురుషార్థం కోసము దాన ధర్మాలు చేస్తారు కానీ ఆ కనికరము హృదయములో నుండి వచ్చేటువంటి ఆ భావన, దయగలిగినటువంటి స్వభావము ఇతరుల్లో మనం గమనించలేము. ఇది క్రైస్తవ స్వభావం. మంచితనము, దుష్కార్యాలను, ఈర్ష్య, ద్వేషాలను వదిలివేసి ఇతరులకు చేతనైనంత వరకు మంచి చేయగలిగేటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. విశ్వాసము, ఎన్ని శోధనలు కలిగినప్పటికీ తొణగనటువంటి విశ్వాసం ఉండాలి. సాత్వికము, తనని తాను తగ్గించుకొని పొజిషన్స్ని బట్టి, ఆస్తిపాస్తులను బట్టి గర్వించటం కాకుండా ప్రభువులో నేను రక్షింపబడ్డాను, ఇంకా రక్షణ లేని అనేకులు రక్షింపబడినట్లు నేను దీనమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి అనేటువంటి ఆ భావనను పరిశుద్ధాత్ముడు మనలో కలిగిస్తాడు. అలాగే లోకములో అనేక రీతులుగా మనలను ఆకర్షించేటువంటి సంగతులు ఉంటాయి. వాటిలో పడిపోకుండా ఆశా నిగ్రహాన్ని మనం కలిగి ఉండాలి. అట్రాక్షన్స్ చాలా ఉంటాయి. దినదినము మనము గోతిలో పడిపోవడానికి సాతానుడు ఏర్పాటు చేసినటువంటి అడ్డంకులు ఉంటాయి. వాటిలో మనం పడిపోకూడదు. అది క్రైస్తవుని యొక్క మంచి లక్షణమై ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో, మనతో ఉన్నప్పుడు కలుగుతాయి. అందుకొరకే ఎవరైతే క్రైస్తవులుగా మారాలని, లేదంటే క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాలని అనుకుంటారో వారు తమ ఇచ్ఛలను, శారీరక ఇచ్ఛలను, దురాశలను సిలువ వేసుకొని, అంటే త్యాగము చేసి, ఇంక వాటి జోలిపోకుండా కేవలము దేవుని రాజ్యానికి వారసులుగా జీవించడానికి ముందడుగు వేయాలి. అది యేసుక్రీస్తు ప్రభువులో మన రక్షణకి మొదటి అడుగు అన్నమాట.
కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, 5వ లక్షణం ఏంటంటే మనము సేవ చేయగలుగునట్లు ఆయన మనలను ప్రేరేపిస్తాడు. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం, కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కడే. దేవుడు ఒక్కడే, ఆత్మ ఒక్కడే, క్రీస్తు ఒక్కడే, ప్రభువు ఒక్కడే మనకి. అలాగే మనకి ఒక్కడే తండ్రి, ఆయనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండడం వలన మనం ఏం చేస్తామంటే 7వ వచనము, అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఆత్మ దేనికి అనుగ్రహించబడుతుంది మనకు? అందరి ప్రయోజనము నిమిత్తము, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి నిమిత్తము, దేవుని అనేకులు తెలుసుకొని నిమిత్తము మనకి ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యక్షత కలుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము దేవుడు మనలను ఎలా వాడుకోవాలని ఇష్టపడుతున్నాడో దాని ప్రకారము మనలో అనేకమైనటువంటి లక్షణాలు ఉద్భవిస్తాయి. 8వ వచనం చూసినప్పుడు, ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరము, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యక్షముగా పంచి ఇచ్చు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నప్పుడు దేవునికి అవసరమైనటువంటి రీతిలో, దేవుడు మనల నుండి కోరుకున్నటువంటి రీతిలో మనకు ఒక వరము అనుగ్రహించబడుతుంది. అది బుద్ధివాక్యమై ఉండొచ్చు, స్వస్థపరచు వాక్యమై ఉండొచ్చు, లేదంటే నానావిధ భాషలు మాట్లాడేటువంటి వరమై ఉండొచ్చు, లేదా భాషల అర్థము చెప్పు వరమై ఉండొచ్చు. ఇలాగూ రకరకాలైనటువంటి రీతిగా ప్రత్యేకంగా దేవుడు ఒక్కొక్కరిని వాడుకుంటాడు. అది దేవుని అవసరాన్ని బట్టి సంఘాభివృద్ధి కొరకు, లేదా దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ఇవి మనకు అనుగ్రహించబడతాయి. ఈ సత్యాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలన్నమాట మనం. ఇంకొక కార్యము పరిశుద్ధాత్మ దేవుడు చేసేది ఏంటంటే మనలను ప్రేరేపించటము, దేవుని యొక్క ప్రత్యక్షతను మనకి కలుగజేయటం. ఆయా సమయాల్లో దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడో మనం తెలుసుకున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు. తరువాత దేవుని యొక్క నడిపింపులో ముందుకు సాగడానికి మనల్ని బలపరుస్తాడు అన్నమాట. పేతురు యొక్క 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం, ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడిన గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్షపరచబడెను కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడిన గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడిన కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. దేవుని యందు మనకున్నటువంటి విశ్వాసము, నిరీక్షణ బలపరచడానికి పరిశుద్ధాత్మ దేవుని ప్రత్యక్షత మనకి అనుగ్రహించబడి ఉన్నది. యోహాను సువార్త 16:13లో కూడా ఈ విషయము క్షుణ్ణంగా తెలియజేయబడింది. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును.
ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఇది చాలా చక్కగా మనము నోటీస్ చేయాల్సినటువంటి విషయం ఉన్నది. ఎందుకొరకంటే కొందరు సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోకపోవడం వలన సంఘము ఎదిగి ముందుకు సాగుతున్నటువంటి క్రమములో దాపుగా 19వ శతాబ్దంలో కొంతమంది ఈ పరిశుద్ధాత్మ దేవుని కార్యాలను, పరిశుద్ధాత్మ దేవుని శక్తిని వక్రీకరించడం జరిగింది. వారు ప్రజలలో తమ కీర్తి ప్రతిష్టలు పెంచుకోవడానికి తాము ప్రత్యేకమైనటువంటి వారము, గొప్పవారము, మా ద్వారా అనేక కార్యాలు జరుగుతాయని ప్రచారం చేసుకోవడానికి, బ్యాడ్ ప్రాపగండా చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి వక్రీకరించారు. లేదంటే సాతానుడు ఈ రీతిగా ఉపయోగించుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మూడవ వ్యక్తిత్వం అయి ఉన్నది. అంటే దేవుడు ఆయన. దాన్ని వీళ్ళేదో శక్తిగా ఉపయోగించుకొని మాకు ఈ వరాలు కలిగినవి, దాని వలన పరిశుద్ధాత్మ దేవుడు మనపైకి వచ్చినప్పుడు ఇలా ఉండాలి, అలా ఉండాలని వాళ్ళే ఇంటర్ప్రిట్ చేసి ఒక ప్యాట్రన్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రియమైన బిడ్డలారా, ఇది ప్యాట్రన్ కొరకు దేవుడు అనుగ్రహించలేదు, మనలను నడిపించడానికి అనుగ్రహించాడు. ఈ ప్యాట్రన్ వలన కొన్ని చర్చెస్ ఆ పేరు మీద ఎదిగిపోయి అలాగే జనాలకి ప్రచారం చేయడం జరుగుతుంది. మనం గమనించినట్లయితే అనేకులు భ్రమలో పడిపోయారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ బాప్తిస్మము, అగ్ని బాప్తిస్మం అని చెప్పి, నీళ్లతో బాప్తిస్మం సరిపోదని చెప్పి, వాళ్ళు ప్రేయర్ చేస్తే అగ్ని వస్తుంది, ఆత్మ వస్తుంది అని చెప్పి భ్రమపరిచి, ఆత్మ వచ్చిన తర్వాత భాషలు మాట్లాడాలి, ఆ తర్వాత మా దగ్గర స్వస్థత వరాలు ఉన్నవి కనుక మా ద్వారా మీరు ప్రార్థన చేయించుకోవాలి, మమ్మల్ని ముట్టుకుంటే మీరు బాగుపడతారు. ఇవన్నీ కూడా ఇమిటేషన్స్ తీసుకొచ్చారు. చిన్నప్పుడు పిల్లల ఆటలు ఆడుతుండేవాళ్ళం. వాటిలో మనం ఏమి చూస్తామో అవి రిపీట్ చేసి ఇమిటేట్ చేయడం ఒక ఆటలు ఆడేవాళ్ళం. అందరూ ఆడతారు. అలాగూ విలేజెస్లో ఎక్కువ ఉంటుంది అది, సిటీస్లో పాపం ఆ నేచర్ లేదు. కానీ అప్పుడు ఇమిటేట్ పెద్దవాళ్ళు ఏం చేస్తారో అవి చేస్తున్నట్లుగా, లైక్ వంట చేస్తున్నట్లు, నీళ్లు చేస్తున్నట్లు, తవ్వుతున్నట్లు, మొక్కలు వేస్తున్నట్లు, గార్డెనింగ్ అలాగ చేస్తుంటాం. అలాగే పంచెలు కట్టడము, చీరలు కట్టడము, ఆ తర్వాత అలాగే బిహేవ్ చేయాలని ట్రై చేయటం. ఇది ఒక నేచర్ అన్నమాట మానవుల్లో. అలాగే వీరు కూడా ఈ వాక్యాలు చదివినప్పుడు వాటిని నిజంగా మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయాలి, ఇమిటేట్ చేయాలి. ఒక వరం అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనలో కలుగు చేయాలి. మనము ఇది బాగుంది కదా అని చెప్పి నేను దీన్ని చేస్తానని చెప్పి దాన్ని ప్రాక్టీస్ చేయటము అది తప్పు అవుతుంది. దేవుడు ఏర్పాటు చేసుకొని దేవునికి అవసరమై ఉంటే మనలో ఒక వరాన్ని దేవుడు అనుగ్రహించి ఆయన తన నిమిత్తమై ఉపయోగించుకోవాలి. ఇక్కడ రివర్స్ ఆర్డర్ ఏమవుతుందంటే ఆ వరాలలో లాభం ఉన్నది, మేలున్నది, అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి కనుక దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మాంత్రికులు, తాంత్రికులు అనేటువంటి వారు మన దేశంలో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. జనాల్ని ఎలా భ్రమ పెట్టాలి, ఎలాగూ వశపరుచుకోవాలి, ఎలాగూ వారు మన చెప్పు చేతల్లో తీసుకోవాలనేటువంటి ఒక ప్రాక్టీస్ వాళ్ళు చేస్తారన్నమాట.
వాళ్ళ మాటలు, వాళ్ళు వీళ్ళకి ఇచ్చే సూచనలు అవన్నీ కూడా వారికి లోబడే విధంగా అవి చేయబడతాయి. అందుకొరకే చాలామంది పాపం వీళ్ళ భ్రమలో పడిపోయి బలులు అర్పించటం, ఇంతవరకు కొన్ని సంఘటనలు తమ బిడ్డల్ని కూడా బలిచ్చినటువంటి సంఘటనలు కనపడుతున్నాయి. అంతగా వాళ్ళు వశపరుచుకుంటారు. అలాంటి ప్రాక్టీసులు చేసేటువంటి వారు కనబడుతున్నారు. ఇది ప్రాక్టీస్ వల్లనే కలుగుతుంది, వేరే ఏముండదు. ప్రాక్టీస్ వల్లనే ఇలాంటిది జరుగుతుందన్నమాట. ఈ విషయాన్ని మనం ధైర్యంగా, వివేకముతోని, ప్రార్థనాపూర్వకంగా గ్రహించాలి. ప్రవాహంలో కొట్టుకొని పోయేవాళ్ళు క్రైస్తవులు కాదు. స్థిరమైన పునాదులు వేయబడి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుని సత్యాన్ని అనుసరించి నడుచుకునే వాళ్ళు క్రైస్తవులు అవుతారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సత్యస్వరూపి. యేసుక్రీస్తు ప్రభు నేనే మార్గము సత్యం అని చెప్పి ఉన్నాడు. యెహోవా దేవుడు ఐఎమ్ ద ట్రూత్ అని చెప్పాడు. నేనే సత్యము, ఐఎమ్ దట్ ఐఎమ్, ఉన్నవాడు నన్నువాడు. లేనిది తెచ్చి క్రియేట్ చేసుకొని అది దేవుడిచ్చాడని చెప్పడం మహాఘోర పాపం అవుతుంది. ఎందుకొరకంటే తాను చెడిపోయింది కాకుండా ఇతరులందరినీ కూడా చెడిపేటువంటి ఒక కార్యం అక్కడ జరుగుతుంది. అంటే దేవుని రాజ్యానికి వ్యతిరేకమైనటువంటి కార్యం జరుగుతుంది. అంటే ఇలాంటి వారు సాతానుని ద్వారా ప్రేరేపించబడుతున్నారు అనేది భయం లేకుండా నిర్మోహమాటంగా మనము ఒప్పుకొని తీరాల్సినటువంటి విషయం. ప్రియమైనటువంటి బిడ్డలారా, నీవు నేను దేవుని రాజ్యానికి వారసులుగా ఉండడానికి పిలువబడ్డ, దాని నుండి మనల్ని తప్పించడానికి, భ్రమపరిచి వేరే మార్గంలో తీసుకువెళ్ళడానికి సాతానుని యొక్క శక్తులు అనేక రీతులుగా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇంతవరకు క్రీస్తు వలె కూడా సాతానుడు మనలను భ్రమపరచగలడు. అబద్ధ క్రీస్తు అని చెప్పి బైబిల్ మనకు తెలియజేస్తుంది. కనుక మన రక్షణను మనం పోగొట్టుకొనకుండునట్లు మనము నిత్యము ప్రార్థనల్లో ఉండి సత్యాన్ని తెలుసుకొని, అది ఏమైనప్పటికీ ఆ సత్యములో మనం నడుచుకోవాలి. క్రైస్తవులం అవగానే మనము వెంటనే పరిశుద్ధులమైపోము. ముద్రించబడుతున్నాం పరిశుద్ధులుగా. ఎందుకొరకంటే మన టార్గెట్ అది. మనం తప్పకుండా ఆ గురిని చేరుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు. దినదినము ఎదుగుతాం. ఇట్ ఈస్ కంటిన్యూ ప్రాసెస్. దీన్ని కొందరు కప్పిపుచ్చి జనాల్ని మార్గం తప్పించేటువంటి కార్యము చేస్తున్నారు. దానిలో పడిపోతున్నారు కొంతమంది. మనం పరిశుద్ధులమా కాదా అనేది ఎవరు స్టాంప్ వేస్తే అయ్యేది కాదు. ఇది మన విశ్వాసము ద్వారా, మన నడవడిక ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని సహాయము ద్వారా మనము పరిశుద్ధతలోనికి ప్రయాణం చేస్తున్నాం. ఈ మధ్యలో కొన్ని తప్పులు జరుగుతాయి. మన పాప స్వభావం ఇంకా సంపూర్ణంగా పోలేదు. అది ఎప్పుడు పోతుందంటే మనము నూతన శరీరాన్ని ధరించి తిరిగి పునరుద్ధానంలో పాలిపంపులు పుచ్చుకున్నప్పుడు సంపూర్ణంగా పాప స్వభావం పోయి నూతన స్వభావంతో, నూతన స్థితిలో మనము దేవుని రాజ్యంలో చేరుకుంటాం. ఇది మనం తెలుసుకోవాలి. తెలియనప్పుడే ఇలాంటి చిక్కుల్లో పడిపోతాం అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ప్రతినిత్యము తెలియజేస్తాడు. తప్పు చేస్తే తప్పు అని చెప్తాడు. అంగీకరించాలి. అవును, నేను తప్పు చేశాను, ప్రార్థించాలి. ఆ తప్పులు చేయకుండా ముందుకు సాగడానికి దేవుడిని అడగాలి. భ్రమలో పడిపోయి తప్పుని ఒప్పుగా చేసుకొని, లేదా ఇలా చేయకపోతే నేను క్రైస్తవుని కాదని అలా చేయడము, ఏ ఆచారాన్ని,
యేసుక్రీస్తు ప్రభువారు అంగీకరించలేదు. యూదులకి విశ్రాంతి దినము ఎంతో పవిత్రమైనదిగా భావించేవాళ్ళు. విశ్రాంతి దినాలు అది చేయకూడదు, ఇది చేయకూడదు అని ఎన్నో రూల్స్ పెట్టేవాళ్ళు. యేసు ప్రభువు లెక్క చేయలేదు. విశ్రాంతి దినాన్ని కూడా స్వస్థపరిచారు. వాళ్ళు విమర్శించారు, యేసు ప్రభుని దోషిగా నిలబెట్టాలని ప్రయత్నం చేశారు. కానీ ఆచారాలు, ప్రాక్టీసెస్ యేసుక్రీస్తు ప్రభు అంగీకరించలేదు. స్వభావ సిద్ధంగా దేవుని యొక్క నడిపింపులో మనం ఉండాలి. ఇది దేవుడు మనల నుండి కోరుకుంటున్నది. అలాగ చేయుటకు తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును సదాకాలం కావలి ఉండునుగాక. ఆమేన్.